హలో అందరికీ. ఇవాళ మన వీడియోలో టాపిక్ వచ్చేసి చాలామందికి వేసవికాలంలో ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా. నా ఫేస్ చూడండి ఎలా ట్యాన్ అయిపోయిందో. మామూలుగా నేనైతే ఏం యూస్ చేయను ఫేస్కి. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా ఏమైనా ఒక ప్యాక్ అయితే నేను యూస్ చేస్తాను ఎప్పుడో ఒకసారి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకైతే నేను మామూలుగా అయితేనే నేను ఏం యూస్ చేయను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి యూస్ చేస్తాను. తర్వాత అయితే ఏం ఫేస్కి అనేది ఏం యూస్ చేయను. ఇప్పుడైతే నేను ఒక ప్యాక్ అయితే మీకు చూపిస్తాను. ఫేస్ ప్యాక్ అనమాట. ఇది ఇట్లా వచ్చేసి పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కొంచెము, పసుపు కొంచెము, శనగపిండి కొంచెం తీసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. బాగా మొత్తం పట్టించేసి మనం స్క్రబ్బర్ లాగా ఇట్లా అంటూ ఉండాలి ఫేస్ అంతా కూడా. అలా అన్నాక మళ్ళీ మొత్తం అంతా అప్లై చేశాక నేను కళ్ళ కింద కూడా బాగా అప్లై చేస్తున్నాను. అదంతా కూడా కొంచెం బ్లాక్ ఉంది కదా, దానికంతా కూడా అప్లై చేయాలి. మనం మామూలుగా మార్కెట్లో అన్నీ దొరుకుతాయి ప్రొడక్ట్స్ అనేటివి, అవన్నీ కూడా యూస్ చేయకూడదు అస్సలు. ఇప్పుడు ఏది కొత్తగా వస్తే అది అంతా యూస్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు యూస్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇప్పుడు బాగానే ఉంటుంది యూస్ చేసినప్పుడు, తర్వాత మెల్లమెల్లగా ఫేస్ అనేది చాలా ఎక్కువైపోయినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది ప్రజెంట్ అవి యూస్ చేసినప్పుడు. కొందరు మార్కెట్లో అన్ని ప్రొడక్ట్స్ వాడేస్తారు. మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అదంతా కూడా వాడేస్తారు కదా. అలా అస్సలు చేయొద్దు. మీకు ఏది డైలీ ఏదైతే బాగా యూజ్ అవుతుందో, ఏదైతే మీకు డైలీ యూస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారో అవి మాత్రమే యూస్ చేయండి. అలాగే ఇప్పుడు సన్ స్క్రీమ్స్ అంట అలాంటివన్నీ నేను ఏమి యూస్ చేయను. అసలు నాకు ఎలా ఉంటుందో కూడా అది అస్సలు తెలియదు. నేను మామూలుగా పాండ్స్ పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే యూస్ చేస్తాను నేను నా ఫేస్కి అయితే. మార్కెట్లో అన్నీ దొరికేటివన్నీ యూస్ చేస్తే మన ఫేస్ కొద్ది రోజులకి బాగానే ఉంటుంది. కొంచెం ఏజ్ వచ్చాక మన ఫేస్ అనేది చాలా ఇదిగా అయిపోతుంది అనమాట అన్నీ యూస్ చేయడం వలన. నేను అందుకే ఏమి యూస్ చేయను. మనం మంచిగా ఇలా న్యాచురల్గానే ఇంట్లో హోమ్ రెమెడీస్ అన్నీ కూడా యూస్ చేయొచ్చు కదా. అన్నీ కూడా ఇట్లా బయట మార్కెట్లో దొరికేటివన్నీ యూస్ చేసే బదులు ఇలా ఇంట్లోనే మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా రెమెడీస్ అనేది. ఇంకా అలోవెరా జెల్ ఉంది, నేనైతే మొక్క ఒకటి నాటుకున్నా ఇంటి దగ్గరే. ఇంకా ఆ జెల్ అనేది అప్లై చేస్తాను ఫేస్కి ఎప్పుడో ఒకసారి. నేనైతే ఇంకా అప్లై చేసేసాను. ఇంకా డేట్స్ అయితే తింటూ ఉన్నాను అనమాట. ఇంకా నేను కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఉన్నాక నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. చూడండి ఫేస్ అయితే అంత మనకేమి కొంచెం మామూలుగానే మనకి కొంచెం మామూలుగానే బాగానే ఉంటా, కానీ కొంచెము ఇంకా కొంచెం ఫేసు ఈ వేసవికాలంలో ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం గ్లో రావడానికైతే ఇది యూస్ చేస్తాను నేనైతే. అది వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ ఒకసారి అనేది నేను యూస్ చేస్తాను. ఎప్పుడు ఎక్కువ ఏం యూస్ చేయను. ఇది కూడా నేనైతే యూస్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి నేను అసలు ఏమీ తెల్ల కూడా అట్లే ఉంది, జడ కూడా వేసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే నేను అంతా కూడా ఫేస్ అంతా చూడండి మీరే ఎంత బాగుందో. అలాగే మన ఫేస్ కూడా సాఫ్ట్ అవుతుందన్నమాట. అసలు బయట ప్రోడక్ట్స్ ఏమి మీరు యూస్ చేయకండి అసలు. ఏదైనా ఒక్కటి మాత్రమే మీరు అంతలా యూస్ చేయాలి అనుకుంటే ఏమైనా ఒక మంచి ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయండి. అదే కంటిన్యూ అవ్వండి. మళ్ళీ మధ్యలో స్టాప్ చేసేసి మళ్ళీ వేరేది యూస్ చేసేస్తే అలాంటివన్నీ యూస్ చేయొద్దండి. ఇంకొకటి వచ్చేసి మన స్కిన్ ఇప్పుడు ఇది యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్ అవుతుంది. అలాగే గ్లోయింగ్ స్కిన్ లాగా ఉంటుంది. మీరే చూడండి, నేను ఇప్పుడు ఫేస్ మీద ఏం అప్లై చేయలేదు, అసలు ఏం కూడా అప్లై చేయలేదు. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చాను. ఏమీ యూస్ చేయలేదు నేనైతే. లిప్ బామ్ ఒకటి యూస్ చేశాను. తర్వాత నేను ఫేస్ మీద ఏమీ యూస్ చేయలేదు. పౌడర్ కానీ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ నేను ఏమి యూస్ చేయలేదు. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చానంతే, నేను ఏం యూస్ చేయలేదు.
మీరే చూడండి ఎంత బాగుందో, ఫేస్ అయితే గ్లోయింగ్ స్కిన్ లాగా ఉంది కదా. మీరు తప్పకుండా యూస్ చేయండి, మీకైతే కన్ఫామ్గా యూజ్ అవుతుంది. నాకు కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇది యూస్ చేశాక. నాకైతే అప్పుడు పింపుల్స్ చాలా ఉండే కాలేజ్ టైంలో, అప్పుడు స్కూల్ టైంలో చాలా పింపుల్స్ ఉండే. అవైతే తగ్గిపోతాయా లేదా అన్నట్టు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి పింపుల్స్ అనేటివి. మ్యారేజ్ అయ్యాక అవి ఎలాగో తగ్గిపోయాయి అంతే.